ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజు అక్టోబర్ 20వ తారీఖు శుక్రవారం. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి ఐటీ కంపెనీ విప్రో గా ట్రేడ్ అయ్యి కోర్సెస్ కూడా ఇక డైరెక్ట్ గా మనం కంక్లూజన్ రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ అయితే అగ్రెసివ్ గా జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా అంటే సెక్టార్స్ అనమాట. సెక్టార్స్ ఏ విధంగా ఇక్కడ చూస్తే నిఫ్టీ, మెటల్స్, ఎనర్జీ వీటిల్లో కొద్దిగా అగ్రెసివ్ గా ప్రాఫిట్ అయితే జరిగి కోర్స్ మనకి మిడ్ క్యాప్ దాకా అన్ని కూడాను నెగిటివ్ గా అయితే క్లోజ్ అయినాయి. అగ్రెసివ్ సెల్లింగ్ లేదు, బట్ ప్రతిదీ కూడా నెగిటివ్. మీడియా, పిఎస్ బ్యాంకుల్లో కొద్దిగా ఈ యొక్క రికవరీ అనేది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే స్టిల్ దీంట్లో వీక్నెస్ అనేది 285 గ్లోబల్ సెంటిమెంట్ ఎలాగా మారిపోయింది. సో సౌత్ కొరియా నెగిటివ్ గా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్, యూరోప్ అండ్ డౌ జోన్ దాకా ఉన్నాయి. అండ్ ఒక్క రష్యా మాత్రం పాజిటివ్ గా ఉంది. ఇది కూడా మైల్డ్ ఆర్డర్ తీసుకున్నట్టయితే గ్లోబల్ గా సెంటిమెంట్ అయితే ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే రోజు యూఎస్ కి సంబంధించిన డేటా అనేది రావడం. ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్, ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ అనేవి పర్లేదు ఇంప్రూవ్ అయినాయి ఫ్రెండ్. ఇక ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ పెద్దగా ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఇక మనం రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఏది మన ఓపెనింగ్ అయితే లాస్ట్ 3 days కూడా ఈ హైలో కొద్దిగా లాంగ్ బిల్డప్ మొత్తం కూడా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే లాంగ్ కూడా ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే షార్ట్ బిల్డప్ ఎక్కువగా దగ్గర ఫండ్ అండ్ లాంగ్ అన్వైండ్ కూడా యాడ్ చేస్తే మనకి 50% దాకా షార్ట్ సైడ్ ఉంది. అదేవిధంగా లాంగ్ బిల్డప్ 21%, 27% కి సైడ్. బ్రాడ్ సెన్స్ అనేది మనం తీసుకుంటే ఎక్కువగా ఈ యొక్క షార్ట్ బిల్డప్. ఇక మనం చూసినట్టయితే ఈ యొక్క బజాజ్ ఆటో, ఎల్టీఐఎం స్ట్రాంగ్ గా మూవ్ అయినాయి. మోటార్ ఫీల్డ్ ఐ థింక్ ఆటో సెక్టర్, హీరో మోటార్ కార్ చాలా ఉంది. ఇక్కడ ముఖ్యంగా టాప్ లూజర్ విప్రో. ఓవరాల్ గా బ్రాడర్ సెన్స్ అనేది మనకున్నట్టయితే గెయినర్స్ లో ఉన్నాయి 2-3 స్టాక్స్ వెరీ తో, బట్ బ్రాడర్ సెన్స్ అనేది అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే మనకి ఏం కనిపించదు. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. వీటిలో ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో కంపెనీల రిజల్ట్స్ అనేది ముఖ్యంగా లారస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది వోలటైల్ గా ఉండే. అండ్ మనం చూస్తే అన్యూజువల్ యాక్టివిటీలో బజాజ్ ఆటో అగ్రెస్ ఆల్రెడీ హ్యాపెన్. కేదార్ మాల్ ఎఫ్ఐఎస్ డిఐస్ డెరివేటివ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ క్లయింట్స్, డిఐస్ అందరూ కూడా షార్ట్ పొజిషన్ అయితే బిల్డప్ చేస్తున్నారు. ఒక ప్రొప్రైటరీ మాత్రం పోతే మనకి ఈ యొక్క క్యాష్ మార్కెట్ డేటా అనేది మనకి అగ్రెసివ్ గా సెల్లింగ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ అయితే మళ్ళీ నిన్న కూడా 1093 crores సెల్ చేశారు. డిఐఎస్ డిఫెండ్ చేశారు, అంత అగ్రెసివ్ గా లేరు. 736 కోట్లు బై చేశారు. నెట్ మనం చూసుకున్నట్టే 357 కోట్లు క్యాష్ మార్కెట్ లో సెల్లింగ్ జరిగినట్టుంది. అంత అగ్రెసివ్ సెల్లింగ్ కాదు, బట్ మనకి హెవీగా మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఐ థింక్ ప్రాబబ్లీ ఈ యొక్క ఇండిసెస్ మెయిన్ స్టాక్స్ లో సెల్లింగ్ జరుగుతున్నట్టు. ఇక మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే వాచ్ లిస్ట్ ఉన్నాయో వాటిల్లో హెవీగా వాల్యూమ్స్ తోటి సారి కావాలంటే పాస్ చేసి, సో ఆ ప్రైస్ ఏ విధంగా వెళుతుంది అండ్ వాల్యూమ్స్ ఏ విధంగా రైజ్ అవుతున్నాయి దాన్ని బట్టి ఆ యొక్క పర్టికులర్ డైరెక్షన్ లో బెటర్. ఓవరాల్ గా నిఫ్టీ చూస్తే మనకి స్టిల్ ఏంటంటే బేరిష్ పొజిషన్ లో ఫ్రెండ్ 19,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 19,500 దగ్గర అయితే రౌండ్ నంబర్ కదా, కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్ నంబర్ ఏంటంటే 19,000 ఇంట్రెస్టింగ్ లెవెల్ అది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో 44,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంత అగ్రెసివ్ గా సపోర్ట్ అయితే నాకు ఎక్కడా కనిపించట్లేదు. 43,000 దగ్గర మాత్రం కొద్దిగా సెల్స్ తీసుకొని ఇక్కడ మనం చూస్తే బ్రాడర్ పిక్చర్ అనేది అందరూ కూడాను బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేసి, అదేవిధంగా ఫిన్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో అన్ని కూడాను ఎక్కువ మంది కాల్స్ సెల్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, సో మనకి 19,750 అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇక్కడ మైనర్ సపోర్ట్లు అయితే చాలా చోట్ల ఉన్నాయి. 19,500 దగ్గర ఏంటంటే మనకి కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 19,750 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. దీంట్లో కూడా బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకుంటే అగ్రెసివ్ గా కాల్స్ అనేది సెల్ చేశారు. ఇది ఫిన్ నిఫ్టీ. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 9,100 దగ్గర సెల్లింగ్ ఉంది, బట్ 9,200 అయితే సిగ్నిఫికెంట్ సెల్లింగ్ చేశారు, అది రెసిస్టెన్స్. అండ్ 9,000 దగ్గర ప్రస్తుతం అయితే కొద్దిగా సెల్లింగ్ చేశారు పుట్టు దగ్గర. అండ్ మనం చూసే బ్రాడర్ సెన్స్ లో దీంట్లో కూడా ఏంటంటే సెల్లింగ్ సైడే ఎక్కువగా ఉన్నట్టు. ఇక మనకి ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ ఉంది. యుఎస్ మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేస్తే యుఎస్ మార్కెట్స్ లో గమనించండి, మనకి ఈ యొక్క సపోర్ట్ ఏదైతే అనుకున్నామో టెంపరీగా ఇది 3,610 కూడా బ్రేక్ చేసి ఇక్కడ ఒక రకంగా వీక్ గా మార్కెట్ అనేది కిందకి వెళుతూ ఉంది. సో ప్రాబబ్లీ అంటే లోవర్ లోస్ అనేది ప్లాన్ చేసే అవకాశం చూద్దాం. ప్రస్తుతం అయితే వీక్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దగ్గర 50 పాయింట్స్ ఇది డౌ జోన్స్ అయితే నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ విషయానికి వస్తే ఒక రకంగా కన్సోలిడేషన్ జరుగుతుంది ఇక్కడ అంతా కూడా. సో సేమ్ లెవెల్స్ మనం హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సైడ్ పాసిబిలిటీ ఉంది 9,900 ప్రకారం 9,001 డేట్. ఇది ఇంపార్టెంట్ గా మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి ఈ లెవెల్స్ అనేది క్లియర్ చేయాలి సైడ్ అనేది. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి రఫ్ గా 9,000 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఫిన్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
ఇక్కడ 19,500 ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కానీ స్ట్రక్చరల్ గా సపోర్ట్ ఉంది. అండ్ 19,750 రఫ్ గా ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ ఒక స్మాల్ జోన్ అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ జోన్ కనుక క్లియర్ అయిందంటే మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది వచ్చే నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ మనకి 19,800 ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్, అదేవిధంగా 19,650 రెండు కూడా రెసిస్టెన్స్ లెవెల్స్. ఇకపోతే ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 19,500. ఓకే ఫ్రెండ్స్, సో అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక జోన్ ఉంది, డ్రా చేసుకోండి. జోన్ లో గానీ యాక్టివిటీ అనేది జరగవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ గానీ బ్రేక్అవుట్ అయిందంటే మనకి 19,500. దాని తర్వాత డైరెక్ట్ గా మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా. సో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేసామనేది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. చూడండి, ఇది మనకున్న డయాగ్నల్ గా ట్రెండ్ లైన్. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్నాం. ఈ పాయింట్ నుంచి కనెక్ట్ చేస్తూ ఈ పాయింట్ ని కనెక్ట్ చేసాం. సో ఒకవేళ మార్కెట్ వీక్ సినారియోలో ఉంటే ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బెంచ్ మార్క్ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి, ప్రస్తుతం అయితే వీక్ గానే ఉంది, అందులో ఎటువంటి. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ లో కొద్దిగా ట్రిక్కీగా ఉంది. మార్కెట్ ఏం చేశారంటే జస్ట్ లో బై చేసి, అంతేగాని ఇది బుల్లిష్ ఏం కాదు. బట్ అగైన్ ఒకవేళ బుల్స్ వెళ్ళాలి అంటే కూడాను ఇక్కడ 44,057 లెవెల్ అనేది బ్రేక్ చేయాల్సింది. ఎందుకంటే వీళ్ళు హోల్డ్ చేస్తున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది బేర్స్. ఒకవేళ మార్కెట్ ఇది ప్రెషర్ క్యాండిల్ లాగా అనిపిస్తే ఈ లోపల ఓపెన్ అయ్యి చిన్నగా ఈ లెవెల్ అనేది క్లియర్ చేయాల్సింది. 1 అవర్ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ టెక్నికల్ గా చెప్తున్నాను, ఒక లెవెల్ చూడండి, మీరు లైవ్ లో కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి షార్ట్ టర్మ్ కోసం 44,057 ఇది, దాని తర్వాత 43,960 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఓకే, స్ట్రక్చరల్ గా సపోర్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ వచ్చేసరికి 43,557 అండ్ 43,500 ఇది. ఓకే, సో ఇక గిఫ్ట్ నిఫ్టీ డిస్కస్ చేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ గా మూవ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఫాలో అవుతుంది కదా క్లియర్ గా. లాంగ్ పొజిషన్స్ తీసుకుంటాం కొంచెం ట్రెండ్ కి ఎగనెస్ట్ గా వెళుతున్నట్టు అర్థం అనమాట. ఒకవేళ మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఏంటంటే ఒక స్ట్రైక్ ని ఒక 2-3 స్ట్రైకులు దూరంగా వెళ్ళి హెడ్జ్ అన్నా చేయండి. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీరు మొత్తం ఏదైతే ఇన్వెస్ట్ చేశారో అది లాస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ తో సర్ప్రైజ్ చేస్తుంది ఎవ్రీడే కూడా. చూస్తే ఇక్కడ ఒక బేస్ క్రియేట్ అయింది, మళ్ళీ స్ట్రాంగ్ సెల్లర్. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి వీక్ గానే కనిపిస్తుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే దగ్గర 92 పాయింట్లు నెగిటివ్ గా ఉంది. ప్రస్తుతం 19,520 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీ వచ్చేసరికి 19,624, దగ్గర 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో మనకి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే ఓకే, సో ప్రాబబుల్ గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్ లైన్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ మనం ఏదైనా యాక్టివిటీ అనేది చూడొచ్చు. కొద్దిగా టెక్నికల్ సమరీ అనేది చూస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ లో స్టిల్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50లో అంటే నిఫ్టీలో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఏది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ప్రీ మార్కెట్ అప్డేట్స్. అండ్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. మన టెలిగ్రామ్ లో వాచ్ చేయండి అండ్ క్విజ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఓకేనా, డెఫినెట్ గా స్కిల్స్ అనేది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.